ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని మెడలో ఉన్న మంగళసూత్రాలు దొంగలైతే లాక్కుని వెళ్ళిపోతారు. అవనికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే ఉన్న ఒక అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకొని అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ముతో కట్టిన తాలిని తన మెడలో కట్టుకుని ఒక చెట్టు దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతుంది. ఇక వాళ్ళింట్లో పనిచేసే సీను అయితే అవనిని వెతుక్కుంటూ అవని దగ్గరికి వస్తాడు. అవని అయితే అతన్ని చూసి సీను అని అనడంతో ఇక అతనైతే, అమ్మగారు, మీకోసం వెతకని చోటంటూ లేదు. ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు. రండమ్మా, మా ఇంటికి రండమ్మా అని చెప్పి సీను అనడంతో ఆ మాటలకి అవని, చూడు సీను, నువ్వు చూపించే అభిమానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నేను ఎక్కడికి రాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతుంటే, అమ్మ, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. ఏ రోజు కూడా మమ్మల్ని ఇంట్లో పని వల్ల చూడలేదు. కడుపు నిండా భోజనం పెట్టారు, అవసరానికి డబ్బిచ్చారు. మీలాంటి వాళ్ళని ఒంటరిగా ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు? ఈ టైంలో రాత్రివేళ ఆడవాళ్ళిలా ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. నాతో రండి అని చెప్పి ఇంకా సీను అయితే అవనిని తనతో పాటు వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇక వాళ్ళ ఆవిడైతే సీను పక్కన ఉన్న అవనిని చూసి కోపంతో రగిలిపోతుంది. ఎవయ్యా, ఎవరేమా, ఏమనేంటి ఇంటికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటే ఆ మాటలకి సీను, ఒసై మొద్దు, ఈవిడ నేను పనిచేసే రాజేంద్ర ప్రసాద్ గారి కోడలే. ఇంట్లో చిన్న గొడవ వల్ల అమ్మగారు ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అమ్మగారు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు అని అంటుంటే, ఏంటి, ఈ ప్యాలెస్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ అమ్మగారు ఇక్కడే ఉంటారా? ఇదేమీ బంగళా కాదు. దీనిలో అమ్మగారికి చోటు ఇవ్వడానికి ఆయన నువ్వు తెచ్చే సంపాదనే అంతంత మాత్రం. ఇప్పుడు ఈవిడ్ని కూడా నువ్వే పోషించాలా ఏంటి అని చెప్పి తన గడుసు మాటలతో ఇక అవనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సీను అయితే, ఒసై, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అమ్మగారు మనకి ఎంతో సాయం చేశారు, అన్నీ మర్చిపోతే పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పి ఇక సీను అయితే తన భార్య నోరు మోయించి అవనిని లోపలికి పిలుస్తాడు. వద్దులే సీను, నేను లోపలికి రాను. నేనొచ్చి మీకు భారంగా ఉండలేను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అమ్మగారు, మీరు ఇక్కడి నుంచి వెళ్తే నా మీదొట్టే. చూడండి, దాని మాటలేమీ పట్టించుకోకండి. అది చూడటానికి గడుసుగా మాట్లాడుతుంది, కానీ దాని మనసు వెన్నపూస. మీరు దాని మాటలు పట్టించుకునే ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. చూడండమ్మా, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక అవనిని తన ఇంట్లోకైతే తీసుకెళ్తాడు. ఒక దగ్గర అవని కూర్చొని జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. సీను అయితే తన భార్య దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఇంకొకసారి అవని అమ్మగారిని ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. చూడు, అమ్మగారు ఇక్కడ ఉన్నంత వరకు ఆవిడికి ఏ లోటు రాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి సీను తన భార్యతో చెప్పి ఇక అవని కోసం వంట చేయమని చెప్తాడు. ఇదంతా ఇలా ఉండగా అవని కోసం వెతికిన కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా విసిగిపోతారు. ఇక కమల్ అయితే శ్రీకర్తో, అన్నయ్య, నాకెందుకో వదిన కనిపించకపోతుంటే భయంగా ఉందన్నయ్య. నువ్వేమో పోలీస్ కంప్లైంట్ వద్దంటున్నావు. ఇప్పుడు వదిన్ని ఎక్కడని వెతుకుతావు అని అంటుంటే శ్రీకర్ అయితే, చూడు కమల్, నువ్వు ఎక్కువ భయపడద్దు. వదిన చాలా ధైర్యంగా ఉంటారు. వదిన ఎక్కడో ఒక దగ్గర సేఫ్గానే ఉంటుంది. ఇంత వేలైంది, ఇక ఇంటికి వెళ్దాం. ఇప్పుడు వెతికిన ప్రయోజనం లేదు. రేపు ఉదయాన్నే వదిన ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి తీసుకొద్దాం అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే కమల్తో చెబుతాడు. కమల్ శ్రీకర్ మాటలు విని, సరే అన్నయ్య, నువ్వెలా చెప్తే అలాగే. వదిన్ని చూడకుండా ఉండాలంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది అని చెప్పి కమల్ అయితే చాలా బాధపడతాడు. శ్రీకర్ కమల్కి నచ్చ చెప్పి ఇక
ఇంటి దగ్గరైతే డ్రాప్ చేస్తాడు. ఇక్కడ చూస్తే భానుమతి చెప్పినట్టు పల్లవి అయితే ఎలా అయినా సరే ఆరాధ్యని తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఆరాధ్యని తల్లి నుంచి దూరం చేయడానికి పల్లవి అయితే ఆరాధ్యని తన వైపు తిప్పుకోవడం కోసం ఆరాధ్యకి ప్లేట్లో భోజనం పెట్టుకొచ్చి, ఆరాధ్య ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? చాలా టైం అయింది. నీ బుజ్జి పొట్టకి ఆకలేస్తుంది కదా, ఇదిగోర్రా నీకోసం భోజనం తీసుకొచ్చాను, తినిపిస్తాను అని చెప్పి ఆరాధ్యతో పల్లవి అంటూ ఉంటే, ఆరాధ్య నాకొద్దు, నాకు అమ్మ కావాలి, అమ్మ లేకపోతే నేను తినను, నాకొద్దు అని చెప్పి ఆరాధ్య దూరంగా జరుగుతుంది. పల్లవి అయితే, చూడు ఆరాధ్య, అమ్మ వచ్చేస్తుందిలే, అంతవరకు ఏదో ఒకటి తినాలి కదా, ఇదిగో ఈ ముద్ద పట్టు అని చెప్పి ఇక ప్లేట్లో ఉన్న భోజనాన్ని ఆరాధ్యకి పెట్టబోతుంటే, ఆరాధ్య నాకొద్దని చెప్పానా అని చెప్పి ఆ పళ్ళాన్ని దూరంగా నెట్టేస్తుంది. అలా నెట్టేయడంతో ఒక్కసారిగా పల్లవికి చాలా కోపం వస్తుంది. ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, చేతిలో ఉన్న పళ్ళాన్ని తోసేస్తావా అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఆరాధ్య మీదకి చెయ్యెత్తుతుంది. ఆరాధ్య భయపెడుతూ వద్దు, కొట్టద్దు అని చెప్పి ఇంకా తల కిందకి దించేసుకుంటుంది. ఒక్కసారిగా ఇంట్లోకి వస్తున్న కమల్ ఆరాధ్య మీదకి చెయ్యెత్తిన పల్లవిని చూసి పల్లవి అని గట్టిగా అరుస్తాడు. ఇంకా పల్లవి అయితే కమల్ని చూసి భయపడిపోతుంది. అమ్మో వీడిప్పుడు నన్ను చూసేశాడు, కొంప తీసి నన్ను కొట్టడు కదా అని చెప్పి పల్లవి భయపడుతూ ఉంటే, ఇంతలో ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు. కమల్ ఏమైందిరా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని ఇంకా పార్వతి అంటుంటే, అమ్మా అసలు పల్లవి ఏం చేసిందో చూసారా, ఆరాధ్య ఇప్పటికే వదలలేదని ఎంతో భయపడుతుంది, బెంగపడుతుంది, అట్లాంటి ఆరాధ్య మీద కొట్టడానికి చెయ్యెత్తుతుంది అని అంటుంటే ఇంకా పల్లవి అయితే, కమల్ బావా నేనేం కావాలని చేయలేదు, తనని ఎంత బ్రతిమలాడుతున్నా తినటం లేదు, అందుకే భయపెడదామని అలా చేశాను, నేనెందుకు ఆరాధ్యని కొడతాను అని అంటుంటే, చంపేస్తాను, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను, చూడు ఆరాధ్య నా ప్రాణం, వదలలేకపోతే తను ఎంతలా బాధపడుతుందో నాది బాధపడే వారికే తెలుస్తుంది, అయినా ఆరాధ్యని లాలించి బుజ్జగించి తినిపించాలి కానీ ఇలా భయపెట్టి బెదరకొట్టి తినిపించరు, రా ఆరాధ్య అని చెప్పి ఆరాధ్యని ఎత్తుకుని అక్కడి నుంచి కమల్ చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, చూడు పల్లవి, నువ్వు ఆరాధ్యకి భోజనం పెట్టడానికి తనని భయపెట్టనక్కర్లేదు, అయినా తల్లి లేని పిల్ల తల్లి కోసం బెంగ పెట్టుకుంటుంది, అది ఆలోచించకుండా తల్లిని బిడ్డని దూరం చేశారు అని అనుకుంటూ రాజేంద్ర ప్రసాద్ కూడా అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న పార్వతి ఏం మాట్లాడకుండా పల్లవి వైపు కోపంగా చూస్తూ తను కూడా వెళ్ళిపోతుంది. ఇంకా పెద్దవిడైతే పల్లవి భుజం మీద చేయి వేసి, పల్లవి నువ్వేం పట్టించుకోమాకలే, నువ్వు ఆరాధ్యని దగ్గరికి తీసుకోవాలి అనుకున్నావు, కానీ అది మొండిగటం, అచ్చం తల్లి లాంటిదే, అందుకే అమ్మ కావాలని అంతలా మారం చేస్తుంది, దాన్ని ఎలా అయినా సరే నీ వైపుకు తిప్పుకోవాలి అని చెప్పి ఇంకా పెద్దావిడైతే పల్లవికి చెబుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఉదయాన్నే చక్రధర్కైతే కాల్ వస్తుంది. చక్రధర్ ఫోన్లో రౌడీలతో మాట్లాడుతుంటాడు. వాళ్ళైతే, సార్ వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు సార్, మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను వాళ్ళని చంపేద్దామని, కానీ మీరే చంపొద్దని ఆపేశారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్ ఆవేశంగా పైకి లేచి, రేయ్ ఏం మాట్లాడుతున్నారా, వాళ్ళిద్దరూ తప్పించుకోవడం ఏంటి, అయినా మీకు డబ్బిచ్చి బిర్యానీ ఇచ్చి దాన్ని కాపలా కాయమంటే మీరేమో ఫుల్గా తిని ఆ డబ్బులతో తాగి పడుకున్నట్టున్నారు అని అంటుంటే, సార్ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, మీరు డబ్బిచ్చినందుకే వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసి అన్నాను, కానీ మీరే చంపకుండా వాళ్ళని ఆగిపోమన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ మా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడి నుంచి తప్పించుకున్నారు అని అంటుంటే,
చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎలా అయినా సరే వాళ్ళిద్దరిని కాపాడాలి, వాళ్ళిద్దరిని పట్టుకోవాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే రౌడీలకి గట్టి వార్నింగ్ ఇచ్చి కాల్ అయితే కట్ చేస్తాడు. కానీ చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ భరత్ గాడు, మీనాక్షి ఇద్దరూ కలిసి అవని కోసం రాజేంద్ర ప్రసాద్ ఇల్లు వెతుక్కుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడ అవని లేదు. ఇక నా కూతురు పల్లవి అయితే ఆ భరత్ గారిని చూసిన తర్వాత ఇంటి ఛాయలకు కూడా రానివ్వదు అని చెప్పి ఇక చక్రధర్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఆ అవనికి కనిపిస్తే లేదు అలా జరగకూడదు అని చెప్పి ఇక చక్రధర్ భయపడుతూ ముందు విషయం గురించి పల్లవితో మాట్లాడాలి అని చెప్పి తన మొబైల్ని తీస్తాడు. కానీ ఫోన్ కాదు, డైరెక్ట్గా పల్లవికే చెప్పాలి అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే ఇంటికి బయలుదేరుతుంటాడు. ఇది ఇలా ఉండగా రౌడీల నుంచి తప్పించుకున్న మీనాక్షి అలాగే భరత్ ఇద్దరు కూడా పరుగులు తీస్తూ అక్షయ్ కారుకి అడ్డం పడతారు. అక్షయ్ వాళ్ళిద్దరినీ చూసి భరత్ అని వెంటనే కారు దిగి భరత్ చూసి, భరత్ నువ్వేంటి ఎవరో తరుముతున్నట్టు అలా పరుగులు తీస్తున్నావు అని అడగడంతో భరత్ పక్కన మీనాక్షి కూడా ఉంటుంది. బాబు ఎలా అయినా సరే మమ్మల్ని కాపాడండి అని చెప్పి మీనాక్షి అయితే ఇక అక్షయ్ని ప్రాధేయపడుతుంది. ఒక్కసారిగా అక్షయ్ వాళ్ళిద్దరినీ చూసి నాతో రండి అని చెప్పి తన కారులో ఎక్కించుకొని ఒక గుడి దగ్గరికైతే తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్షయ్ కిందకి దిగి ఇంకా భరత్ని చూసి, భరత్ నువ్వు ఈవిడెవరు అని అడగడంతో, ఈవిడ మా అమ్మగారు, మా ఇద్దరిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు, చంపేయాలని చూస్తున్నారు, వాళ్ళ నుంచి తప్పించుకొని ఇలా వచ్చేసాం అని అడగడంతో ఆ మాటలు విన్న భరత్, మరి ఆ మాటలు విన్న అక్షయ్ వాళ్ళెవరు, ఎందుకు మిమ్మల్ని తరుముతున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలకి భరత్, వాళ్ళెవరో మాకు కూడా తెలియదు, మమ్మల్ని ఎందుకు తరుముతున్నారో కూడా అర్థం కావట్లేదు, ఎలా అయినా సరే మీరే మమ్మల్ని కాపాడాలి, అవని అక్కతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతుంటే భరత్ మాటలకి, అవును బాబు, నా కూతురు అవనిని కలవాలి, తనకి జరిగిందంతా చెప్పాలి, మేం కనిపించకపోయేసరికి నా కూతురు మా కోసం ఎక్కడెక్కడ వెతుకుతుందో అని చెప్పి ఇంకా మీనాక్షి కూడా అక్షయ్తో అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటి అవని మీ కూతురా అని అంటూ ఉంటే పక్కన ఉన్న భరత్, అమ్మా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి మీనాక్షిని మాట్లాడనివ్వకుండా చేసి, బావా సారీ అది కాదు సార్, అవని అక్క నాకు అక్క లాంటిది, మరి నాకు అక్క లాంటిదైతే అమ్మకి కూతురులాగానే కదా, అంతే, ఇంకేం కాదు, అక్కతో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతూ ఉంటే భరత్ మాటలు విన్న అక్షయ్ చాలా బాధపడతాడు. అయ్యో అవని ఎన్నోసార్లు చెప్పింది భరత్ నా తమ్ముడు లాంటివాడు అని, తన సొంత తమ్ముడే భరత్ అని, అలాగే నాకు అమ్మ కూడా ఉందని, అవని నన్ను నమ్మించడానికి ఎంతగానో ప్రయత్నించింది, కానీ తన మాటలు అబద్ధమని, తను నన్ను మోసం చేస్తుందని అనవసరంగా అవనిని అవమానించి దూరం పెట్టాను. పాపం వీళ్ళు ఆ నిజం నాకు తెలీదని చెప్పడానికి ఎంతగానో భయపడుతున్నారు అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుని, భరత్ నాకు అవని అంతా చెప్పింది, నువ్వు అవనికి సొంత తమ్ముడువని నాకు తెలుసు అని చెప్పి అక్షయ్ అయితే ఇక భరత్తో చెబుతుంటే, భరత్ అవునా సార్, అక్క ఎక్కడుంది, అక్క దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లరా అని అడగడంతో ఇక పక్కన ఉన్న మీనాక్షి, భరత్ ఎవరైనా అని చెప్పి అడగడంతో ఇక భరత్ అయితే, అమ్మా ఈయన ఎవరో కదమ్మా, అవని అక్క భర్త, బావగారమ్మా అని చెప్పి ఇంకా భరత్ చెప్పిన మాటలకి మీనాక్షి అయితే అల్లుడు గారు అని ఇంకా అక్షయ్ని
దగ్గరికి తీసుకుంటుంది. నా కూతురు చిన్నప్పుడే మా నుంచి దూరం అయ్యింది. తన కోసం వెతుక్కుంటూ వచ్చాం. కానీ అనుకోకుండా ఆ రౌడీ వెధవలు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. అసలు మమ్మల్ని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. మమ్మల్ని వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మీనాక్షి మాట్లాడుతూ ఉంటే అక్షయ్ సరే నాతో రండి అని చెప్పి ఇక భరత్ని అలాగే మీనాక్షిని ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చక్రధర్ అయితే పల్లవి కోసం వచ్చి ఉంటాడు. ఇంకా చక్రధర్ హాల్లో కూర్చోవడంతో మీనాక్షి భరత్లను తీసుకొస్తున్న అక్షయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా చక్రధర్ పైకి లేచి మీనాక్షిని భరత్ని అలానే చూస్తుంటాడు. ఇక భరత్ మీనాక్షి కూడా చక్రధర్ని చూసి భయపడతారు. రేయ్ నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి భరత్ అయితే ఇక చక్రధర్ దగ్గరికి వెళ్ళడంతో అక్షయ్కి ఏమీ అర్థం కాదు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. ఇంకా అక్కడే ఉన్న పల్లవి అయితే రేయ్ భరత్ మా నాన్నని రే అంటావా నిన్ను అని చెప్పి ఇక పల్లవి ముందుకు వెళ్తుంటే మీరు ఆగండి, ఈయన మీకు తండ్రే, కానీ మీకు మాత్రమే కాదు నాకు కూడా తండ్రే అని చెప్పి ఇంకా భరత్ చెప్పిన మాటకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. చక్రధర్ ఎవర్రా నీకు తండ్రి? నువ్వొక్కడివే తండ్రి అనుకుంటే సరిపోదు అని చెప్పి ఇక చక్రధర్ అయితే భరత్ని దూరంగా నెట్టేయడంతో అక్కడే ఉన్న ఒక టేబుల్కి తన తల గట్టిగా గుద్దుకుంటుంది. ఇంతలో మీనాక్షి అయితే ముందుకు వెళ్ళి చక్రధర్ చెంప పగల కొడుతుంది. ఛీ నీలాంటి వాణ్ణి తండ్రి అని తెలియక అంటున్నాడు వాడు. అసలు నువ్వు తండ్రివే కాదు, ఒక కసాయి వాడివి. డబ్బు కోసం నన్ను నా పిల్లల్ని నడి బజార్లో వదిలేసి ఇలా మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు. నా జీవితం నా పిల్లల జీవితం సర్వనాశనం చేశావు అని చెప్పి పార్వతి అయితే ఇంకా చక్రధర్ని చొక్కా పట్టుకుని నిలదీస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్ ఏంటి ఇదంతా? ఈ మీనాక్షి నీ భార్య అని అడుగుతుంటే దానికి చక్రధర్ బేబీ నువ్విదేం నమ్మమాకు, వీళ్ళందరూ కలిసి కావాలని మరొక డ్రామాని ప్లే చేస్తున్నారు. ఎలాగో అవనిని ఈ ఇంటికి రానివ్వరని తెలిసి ఇదిగో అవనిని వీళ్ళని ప్లాన్ చేసి పంపించినట్టుంది అని అంటుంటే ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోయి ఏంటి నా కూతురు ఇంట్లో లేదా? నా కూతుర్ని ఇంటి నుంచి పంపించేశారా అని అడగడంతో ఆ మాటలు విన్న పార్వతి ఏంటి అది నీ కూతురా? అందుకేనేమో దానికి బుద్ధులు కూడా అలాగే ఉన్నాయి. ఈ ఆస్తి కోసం నా కొడుకుని పెళ్లి చేసుకుంది, అడ్డంగా ఉన్నానని నన్ను చంపాలని ప్రయత్నించింది. ఇప్పుడు తను ఎలాగో ఇంట్లో అడుగు పెట్టలేదని తెలిసి మిమ్మల్ని తీసుకొచ్చిందా అని చెప్పి పార్వతి మాట్లాడుతుంటే చూడండమ్మా, ఈ డబ్బు ఆస్తి ఇదంతా నా కూతురు కాలి గోటికి కూడా సరిపోదు. వీడున్నాడే చక్రధర్ నా ఆస్తి మొత్తాన్ని తన పేరుకి మార్చుకొని నన్ను నా పిల్లల్ని నడి బజార్లో వదిలేశాడు. తరువాత నాకంటే డబ్బున్న మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు. వీణ్ణి నమ్ముతున్నారు, నేను చెప్పేది మీరు నమ్మటం లేదు అని అంటుంటే ఇంతలో రాజేంద్ర చూడమ్మా నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు. అతను నా చెల్లెలు భర్త. నువ్వు ఎవరనుకుంటున్నావో అని అంటుంటే ఇక పార్వతి అయితే తన దగ్గర ఉన్న ఒక ఫోటోని తీసి వాళ్ళందరికీ చూపిస్తాడు. అందులో చక్రధర్ అలాగే మీనాక్షి ఇక తనిద్దరి పిల్లలు అవని భరతులు ఆ ఫోటోలో కనిపిస్తారు. అది చూసిన రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పల్లవి అయితే డాడ్ ఏంటి ఇదంతా? అంటే నీకిది ముందే తెలుసా? ఇదంతా చూస్తుంటే అవని అక్క నిజంగానే నీ కూతురని నీకు ముందే తెలుసా అని చెప్పి ఇంకా పల్లవి అడుగుతుంటే
పల్లవి మాటలకి అక్షయ్ తెలుసని అర్థమవుతుంది కదా, ఇంకా నీకు స్పెషల్గా చెప్పాలా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటాడు. ఇక ఇంతలో ఇటు చూస్తే కమల్ అయితే అవనిని తీసుకుని అక్కడికి వస్తూ ఉంటాడు. అవని పల్లవి కమల్ని ఇద్దరిని కూడా చూసిన పార్వతి ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఇంకా కమల్ అయితే అమ్మా నువ్వు వదిన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నావు అని అంటుంటే, చూడు కమల్, మీ చక్రధర్ మావయ్య తప్పు చేశాడంటే నమ్ముతున్నాను, అలాగే ఈ అవని కుటుంబానికి అన్యాయం చేశాడంటే నమ్ముతాను, కానీ ఈ అవని నన్ను చంపాలనుకున్నది మాత్రం అబద్ధం కాదు కదా, నా కళ్ళతో నేను చూశాను కదా అని అంటుంటే, అమ్మా అసలు నీకు వదిన గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పి శ్రీకర్ని పిలవడంతో శ్రీకర్ ఇంకా లాయర్ని పట్టుకొని అక్కడికి వస్తాడు. లాయర్ని ఇంట్లోకి తోసి, చెప్పు నిజం చెప్తావా లేకపోతే అని చెప్పి ఇక శ్రీకర్ అయితే లాయర్ని 2 పీకడంతో లాయర్, అమ్మగారు నన్ను క్షమించండి, నా బుద్ధి గడ్డిదని తప్పు చేశాను, డబ్బాసతో దేవతలాంటి మీ కోడలి మీద చాలా పెద్ద అభాండం వేశాను, ఆవిడ ఈ ఆస్తి మొత్తాన్ని కూడా తన భర్తకి చిల్లి కవ్వ కూడా వద్దని తన తమ్ముళ్ళు చెల్లెలకి ఆస్తిని సమాన భాగాలుగా చేయమని డాక్యుమెంట్స్ తయారు చేయమన్నారు. నేను కూడా దానికి ఒప్పుకొని డాక్యుమెంట్స్ని సిద్ధం చేశాను. కానీ ఇదిగో ఈ చక్రధర్ గారు అలాగే తన కూతురు పల్లవి ఇద్దరూ కలిసి నాకు డబ్బాస చూపించి ఆస్తి మొత్తానికి అక్షయ్ వారసుడన్నట్టుగా డాక్యుమెంట్స్ని రెడీ చేపించి తీసుకెళ్లారు. ఇందులో అవని గారికి ఎట్లాంటి సంబంధం లేదు, ఇదంతా వీళ్ళు చేయమంటని చేశాను అని చెప్పి లాయర్ అయితే ఇక అన్ని నిజాల్ని బయట పెడతాడు. అలాగే వాళ్ళింట్లో పనిచేసే సీను కూడా అక్కడికి వచ్చి, అమ్మగారు మీకు ఒక నిజం చెప్పాలి, ఈ నిజాన్ని నిన్న అవని అమ్మగారిని ఇంటి నుంచి పంపించినప్పుడే చెప్పుండాల్సింది, కానీ ఈ పని పోతే ఎక్కడ పని దొరుకుతుందో లేదో అన్న భయంతో నిజాన్ని నాలోనే దాచుకున్నాను. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు అవనమ్మగారు అప్పుడే ఇంట్లోకి వచ్చారు, కానీ మీకోసం ఇల్లంతా వెతుకుతున్నారు, మీరు పైనున్నారని మిమ్మల్ని పిలుద్దామని పైకొచ్చాను, కానీ అప్పటికే మీరు పైనుంచి కిందకొస్తున్నారు. అవని అమ్మగారికి ఒక గదిలో ఇదిగో ఈ పల్లవమ్మగారు లాక్ చేసి అచ్చం అవని అమ్మగారిలాగే చీర కట్టుకొని మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేశారు. నేను మిమ్మల్ని పట్టుకునేసరికి మీరు టేబుల్కి బలంగా తల తగిలి అక్కడికక్కడే పడిపోయారు. ఈ నిజాన్ని అందరి ముందు చెప్పాలనుకున్నాను, కానీ ఎక్కడ నిజం బయట పెడితే నన్ను ఈ పనిలో నుంచి తీసేస్తారేమో అన్న భయంతో నిజాన్ని చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే తిన్నింటి వాసాలు లెక్కెట్టిన వాడిని అవుతాను. మీరు నన్ను ఇంట్లో పని చేయడానికి ఉండమన్నా వెళ్ళిపోమన్నా నేను చెప్పేది నిజమని చెప్పి తన మొబైల్లో ఉన్న ఒక వీడియోని ఇంకా పార్వతికి చూపిస్తాడు. ఒక్కసారిగా పార్వతి తట్టుకోలేక పల్లవి చెంప చల్లు మనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక చక్రధర్ని గట్టిగా కొడతాడు. ఛీ, నిన్ను నమ్మి నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నా చెల్లెలి జీవితాన్ని అలాగే మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీ కూతుర్ని ఇంటికి కోడలిగా చేసి నా ఇంటిని ముక్కలు చేశావు. నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే చక్రధర్ని అలాగే పల్లవిని ఇంటి నుంచి వెళ్ళమంటాడు. ఇక కమల్ ముందుకి వచ్చి, ఏంటి ఇంటి నుంచి వెళ్ళమంటే మీకు అర్థం కావట్లేదా, వెళ్తారా నన్ను మెడ పట్టుకుని తొయ్యమంటారా అని చెప్పి ఇక పల్లవిని అలాగే చక్రధర్ని ఇద్దరిని కూడా బరబర బయటికి ఈడ్చుకెళ్ళి గుమ్మం నుంచి
బయటికి నెట్టేస్తాడు. ఇక అదంతా చూసిన అవని అయితే, కమల్ ఆగు, ఆవేశపడకు, తను కడుపుతో ఉంది, నీ బిడ్డని తన కడుపులో మోస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తనని ఇంటి నుంచి పంపించేయడం అంత మంచిది కాదు. చూడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇంతవరకు జరిగిందంతా వదిలేసే, ఇక నుంచైనా నీ భర్తతో సక్రమంగా కాపురం చేయి అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి బుద్ధి చెప్తుంది. ఇదంతా ఇలా ఉండగా మీనాక్షి ఇక భరత్ ఇద్దరు కూడా అవని దగ్గరికి వస్తారు. అవనిని దగ్గరికి తీసుకుని ముద్దులాడతారు. రానున్న ఎపిసోడ్లో మరిన్ని ట్విస్టులు జరగబోతున్నాయి. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.